ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జాను గారు నమస్తే ఎస్ఐ గారు. నమస్తే. ఇంటికి పోలీసులు వచ్చారేంటి? పోలీసులు ఇలా వచ్చారేంటి జాను? నేనే కంప్లైంట్ ఇచ్చాను విశ్వ. జయసార్ నుంచి ఫోన్ లేదు. ఎలా ఉన్నారో ఎక్కడున్నారో తెలియట్లేదు. నాకు చాలా భయం వేసింది. అందుకే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాను. ఎంక్వైరీ కోసం వచ్చుంటారు. చెప్పండి మేడం, మిస్ అయిన వ్యక్తి డీటెయిల్స్ అన్ని ఇందులో ఫిల్ చేసి ఇవ్వండి. కానిస్టేబుల్, కరెక్ట్గా ఏ రోజు ఏ టైంకైనా ఇంటి నుంచి వెళ్ళిపోయారు మేడం? మొన్న ఫ్రైడే రోజు సార్. ఇంపార్టెంట్ పని ఉందని వెళ్ళారు. ఆ తర్వాత అవునా? ఇప్పుడు గనక పోలీసులకి నిజం తెలిసిపోతే నా ప్లాన్ ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. జాను వాణ్ణి ఇంకా అనుమానించి అవమానించి చివరికి అసహించుకునే వరకు నేను పోలీసులకే కాదు ఎవ్వరికీ దొరకను. ఓకే మేడం, మాకు కావలసిన డీటెయిల్స్ అన్ని తీసుకున్నాం. దయచేసి నా కంప్లైంట్ సీరియస్గా తీసుకోండి. తప్పకుండా మేడం. మీ హస్బెండ్ ఎక్కడున్నా సరే ట్రేస్ అవుట్ చేస్తాం. మీకెవరి మీద అనుమానం ఉంటే చెప్పండి. ప్రెజెంట్ అయితే అలాంటిదేమీ లేదండి. ఎవరి మీద అనుమానం కూడా లేదు. జై విషయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు. అది నేను ప్రూవ్ చేసుకునేంత వరకు జానుకి నిజం తెలియకూడదు. మీ హస్బెండ్కి ఇంకో మొబైల్ కానీ రెండో నెంబర్ కానీ ఏమన్నా ఉందా? లేదు సార్, ఒకటే మొబైల్ ఒకటే నెంబర్ ఉంది. మేడంకి మీరేమవుతారు? అది తను విశ్వ అని నా ఫ్రెండ్ సార్. నాకు సపోర్ట్గా ఉండడానికి వచ్చాడు. ఓకే కానిస్టేబుల్ సార్ డీటెయిల్స్ అలాగే మొబైల్ నెంబర్ నోట్ చేసుకోండి. నంబర్ అడిగితే తన ప్రాణాలు అడిగినట్టు భయపడిపోతున్నాడు ఎందుకు?